నేను చెప్పబోయేటటువంటి సందేశానికి 4 టైటిల్స్ పెట్టాను. ఆ 4 టైటిల్స్ ఏంటంటే 4 అంశాలు ఏంటంటే పిలుపు. మొదటి ఏంటంటే పిలుపు అని ఒకసారి అందరూ పిలుపు. రెండవదిగా ప్రార్థన. మూడవదిగా పశ్చాత్తాపం. నాలుగవదిగా ప్రతిఫలం. పిలుపు, ప్రార్థన, పశ్చాత్తాపం, ప్రతిఫలం. ఈ 4 అంశాలను మీరు గుర్తించుకోండి. మొదటిగా పిలుపు. ఎవరు పిలుస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపించాడు. ఇక్కడ దైవజనుడైన సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు అందరినీ పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు వాళ్ళ మీరందరూ కలిసి ఈ మిస్పాకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు మిస్పాకు రావాల్సి వచ్చేటటువంటి ఏర్పాటు ఉంది అంటే మిస్పాకు గురించిన పరిస్థితులు, ఆ మాటలు మనకి ఆదికాండ గ్రంథంలో యాకోబు జీవితంలో మనకు కనబడతారు. అలాగే యెఫ్తా గురించి మనం ధ్యానించినట్లయితే యెఫ్తా గారి గురించి ధ్యానించినప్పుడు అక్కడ కూడా మనకి ఈ మిస్పా అనే పదాల గురించి మనకు కనబడతారు. అయితే ఆ అంశాలకు నేను వెళ్ళట్లేదు, కానీ ఈ సమయంలో మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో జరిగిన ఈ యొక్క సంఘటనని మీకు గురించాలని ఆశిస్తున్నాను. మిస్పా అనేటువంటి పేరు అర్థము వాచింగ్ టవర్, తెలుగులో కావలి కోట అని ఈ పేరుకు అర్థం. దైవజనుడైన సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ రండి, ఈ మిస్పాలో మనం కలుసుకున్నాం. ఈ మిస్పాలో మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ మిస్పాలో మనం అందరం కలిసి కన్నీరు కలుద్దాం. ఈ మిస్పాలో మనం అందరం కలిసి దేవుడి సహాయం పొందుకుందాం. దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడని ఒక పిలుపునిచ్చాడు. అలా పిలుపుని అందుకొని ఎంతమంది వచ్చారో తెలుసండి? ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు. దేవునికి స్తోత్రం. దైవజనుడైన సమూయేలు గారు పిలుపుని అందుకొని ఇశ్రాయేలీయులు అందరూ వచ్చారు. వారందరూ దైవజనుల మాటకు గౌరవించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. సమస్త పాపం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. క్షమించండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ పాపములు రక్తము వలె ఎర్రనివైన అవి హిమము వలె తెల్లబడును. ఎరుపు వలె ఎర్రనివైన అవి గొర్రెవచ్చు వలె తెల్లగా ఉంటాయి. ఇక్కడ దేవుడు కూడా పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడో తెలుసండి? పాపముతో నిండిన వారు, పాపిష్టి ప్రజలు, పాపముతో శాపంతో నిండిన వారిని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పరలోకమున్న దేవుడు ఒక పాపి కోసం ఆలోచించడం, ఒక పాపి కోసం దృష్టించడం, ఒక పాపిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిక్కొచ్చాడు. చూడండి, అది దేవుని గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పాపంతో నిండిన వ్యక్తి, శాపంతో నిండిన వ్యక్తి ప్రభువును చూడలేడు, ప్రభు దగ్గరికి వెళ్ళలేడు. కనుక దేవుడే పాపిని దర్శించడానికి, ఆ పాపిని పరిశుద్ధపరచడానికి దేవుడే పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కోసం వచ్చాయా, నా కోసం వచ్చాయా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా
ఒక రోజు అంటే ఒక కాపరికి 100 గొర్రెలు. ఎన్ని గొర్రెలమ్మా? 100 గొర్రెలు. ఆ 100 గొర్రెలు కాపరి అంటే చాలా ఇష్టం. కాపరికి ఆ గొర్రెలు ఇష్టం, ఆ గొర్రెలు అంటే కాపరికి చాలా ఇష్టం. అయితే ఆ 100 గొర్రెలు ఒక గొర్రెలు మాత్రం కాపరి చాలా ప్రేమించేవాడు. ఎంత ప్రేమించేవాడు అంటే ఆ గొర్రెను వదిలిపెట్టి కాపరి ఉండేవాడు కదా. నిద్రలో మెలకు వచ్చినా సరే వెంటనే ఆ గొర్రె దగ్గరికి వెళ్ళేవాడు. ఏదైనా బాధ ఉన్నప్పుడు ఆ గొర్రెను పట్టుకుని కౌగిలించుకునేవాడు. సంతోషంలో ఆ గొర్రెను భుజాల మీద వేసుకుని సంతోషించేవాడు. అయితే ఆ గొర్రె ఆ కాపరిని నన్ను ఎంతో నా కాపరి ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతో నా కాపరి నన్ను పట్టించుకున్నాడు, 99 గొర్రెల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆ గొర్రెకి కాపరి ప్రేమ అవసరం. కాపరి ప్రేమ అవసరం 99 గొర్రెల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నేను ఎలా ఉన్నా పర్లేదు, నేను ఏం చేసినా పర్లేదని అన్ని గొర్రెలు వరుసగా వెళ్తూ ఉంటే ఈ గొర్రె మాత్రం కాపరి చేత బహుగా ప్రేమించబడిన గొర్రె మాత్రం ఇటిలేదట. కాపరి పిలిచేవాడు, సరిగ్గా నడు, అన్ని గొర్రెలు నడుతున్నాయి అలా నడు అని చెప్పేవాడు. అయినా సరే అడ్డంట ఆ గొర్రె. కాపరి అలానే అంటాడు, అన్ని గొర్రెలు కొట్టినా అన్ని గొర్రెలు తెచ్చినా నన్ను మాత్రం ఏమన్నాడు అని ఆ ప్రేమకు అనుసరి గొర్రె అటు వెళ్తాం. ఒకరు చూసాడు, మూడో చూసాడు. ఇక చూసి ఏం చేయలేని పరిస్థితిలో ఆ గొర్రెను తీసుకుని మళ్ళా కౌగులించు ప్రేమతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈసారి కనుక అలా వెళితే నిన్ను నేను కొడతాను అని చెప్పాడు. సరే తలుపి మళ్ళా అన్ని గొర్రెల వైపు వెళ్తూ అన్ని గొర్రెల వైపు వేస్తూ ఈ గొర్రె అంట ఎవరికి చెప్పబడకుండా మరణ చోటు చేరిపోతా ఉన్నారు. ఈ కాపరి గారు కాస్త రెస్ట్ తీసుకున్నారట. ఓ చోట రెస్ట్ తీసుకుంటే అన్ని గొర్రెలు ఒక చోట వేస్తామంటే ఈ బహుగా కాపరి చేత ప్రేమించబడిన గొర్రె సడన్ గా మిస్ అయ్యాడు. ఈ గొర్రె ఉందంటే నేను ఎగిరినా నా కాపరి నన్ను పిలుస్తాడు, ఆ స్వరం విని మళ్ళా వెంటనే వచ్చేయగలుగుతానని తప్పిపోయిందంట నీ గొర్రె. ఒక రోజు నేను ఒక పిల్లవాడు అనగా విజయ్ కిరణ్ గారు మనందరికీ తెలుసు, కుమార్ అభిషేక్ నాయక్ స్కూల్లో తీసుకెళ్తా వస్తూ ఉంటారు. ఉదయకాలం సిఎస్ఎన్ స్కూల్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళాను. వచ్చేటప్పుడు గొర్రెల మంద ఉందండి. ఆ గొర్రెల మంద వెనక కాపరి ఉంటాడు. నేను వెంటనే నాకు బైబిల్లో వాక్యం గుర్తొచ్చి నేను వెంటనే పడ్డాన్ని ఆ కాపరి దగ్గరికి వెళ్ళి, రండి ఈ గొర్రెలన్నీ చూస్తూ ఉంటే నాకు అన్ని గొర్రెలు ఒకేలా కనపడుతున్నాయండి అని నేను అన్నాను. నాకే అలా ఆలోచన వచ్చిందంటారా? మీరు కూడా ఎప్పుడైనా వచ్చిందంటారా? మీరు ఎప్పుడైనా గొర్రెలు అన్ని గొర్రెలు ఒకేలా కనపడతాయి? నాకు కూడా అలానే కనపడతాయి. అన్ని గొర్రెలు ఒకేలా కనపడ్డాయంటే కాపరికి వెళ్తే ఆ కాపరి అన్నాడు, అంటే మీకు అన్ని గొర్రెలు ఒకేలా కనపడతాయేమో కానీ నాకు మాత్రం ఈ గొర్రె ఏ విధంగా ఉంటుందో నాకు మాత్రం బాగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ అన్ని గొర్రెలకు మీరు కాపరి కాకపోవచ్చేమో కానీ ఈ అన్ని గొర్రెలకు నేను కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రధాన కాపరి. దేవునికి స్తోత్రం. మనము ఆయన గొర్రెలము. యోహాను సువార్తలో మాట ఉన్నది, నా స్వరము నా గొర్రెలు. అనగా దేవుడికి మనందరం తెలుసుకుంటే ఆయన మేపే గొర్రెలు మనం. అయితే ఏమైందంటే ఈ తప్పిపోయిన గొర్రె కాపరికి మెరుగు వచ్చి చూస్తే 99 గొర్రెలంట. ఈ గొర్రె తప్ప ఈ గొర్రె తప్పకపోతే చాలా బాధపడిపోయాడు. పిలిచేట గొర్రె గొర్రె అని ఆ పిలుపుకు 99 గొర్రెలన్నీ కూడా మేమందరం ఇక్కడే ఉన్నాము, కానీ మీరు బహుగా ప్రేమిస్తున్న గొర్రె తప్పిపోయింది అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయింది తన స్వరము ప్రేమతో పిలుస్తా ఉన్నా ఆ గొర్రె ఆచుకోలేదు. అయినా సరే 99 గొర్రెలు చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఈ గొర్రె కనుగొని వెనక్కి వస్తానని చెప్పి ఆ కాపరి ఆ
ఆ గొర్రెను వెతుక్కుంటూ పిలుస్తూ వెళ్తే ఒక లోయలో ముళ్ళుల మధ్యలో చిక్కుబడిన ఈ గొర్రె మూలుగుతా ఉంటే ఆ మూలుగు శబ్దం కాపరి వెంటనే పరుగులు వచ్చి ఆ గొర్రెని చూసి కన్నీరు పెట్టి ఎదుటికి వెళ్ళిపోయావు. అప్పుడు ఆ గొర్రెనంట, నేను ఏదో ఆడుకుంటూ ఇటువైపు వచ్చి ఇక్కడ పడిపోయాను. నేను మీ దగ్గరికి వస్తామని చాలా ప్రయత్నం చేశాను, కానీ ముళ్ళన్నీ అడ్డుగా ఉన్నాయి. నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ముళ్ళని నాకు పుచ్చుకుపోయే కాబట్టి నేను రాలేక ఇలా మూలుగుతున్నాను అన్నప్పుడు అప్పుడు కాపరి అంట చేతులతో ఆ ముళ్ళని తీస్తూ ఉంటే కాపరి చేతులు రక్తం కాలిపోతా ఉందంటారు. అప్పుడు ఆ గొర్రె కాపరి వైపు చూస్తూ ఏడుస్తుందంట, నా కొరకు ఎందుకు ఇలా ముళ్ళతో చేతులు పెట్టి ముళ్ళు తీసుకున్నారు అని అంటే, నిన్ను రక్షించాలంటే ఈ విధంగా నేను రక్తం కార్చడం తప్పదు, కాబట్టి నిన్ను రక్షించడానికి నేను ఈ పని చేస్తున్నాను, ముళ్ళన్నీ తీసుకున్నాను అంతగా ఆ గొర్రెలు పట్టుకొని భుజాలుగా వేసుకొని కాపరంగా సంతోషంగా తిరిగి వస్తున్నాడట. తప్పిపోయిన గొర్రె దొరికింది అని సంతోషంగా తిరిగి వచ్చాడు. ఆ గొర్రె ముళ్ళ చేత చిక్కుబడి కాపరి దగ్గరికి రావడం ప్రయత్నం చేసింది, కానీ ఆ ముళ్ళ చేత చిక్కుబడిన కారణం బట్టి రాలేకపోయింది. అలాగే మనందరం కూడా శాపము పాపము అనేటటువంటి ముళ్ళ మధ్యలో చిక్కుకుపోయి మనం నలిగిపోతున్నప్పుడు మనం ఎవరు తెలుసండి, మన ప్రధాన కాపరి అయిన ప్రభువు యేసు క్రీస్తు చూసి మనము దేవుడి దగ్గరికి వెళ్ళాలని దేవుడు ఏం చేశాడో తెలుసండి, మన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నా కోసం వచ్చావయ్యా, నా కోసం వచ్చావయ్యా. నిజంగా మీరు ఆలోచించండి, మనము దేవుడి దగ్గరికి పాపము శాపంతో వెళ్ళలేదు అని దేవుడే మన దగ్గరికి వచ్చి మనందరినీ రక్షించడానికి ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని కాచి ప్రాణం పెట్టిన తర్వాత కూడా దేవుడికి విరోధంగా జీవిస్తూ దేవుడికి దూరం అయిపోతే ఎలా? దేవుడికి నీకు మధ్యలో ఉన్న అడ్డులు ఏంటంటే, ఒకసారి చదువుమా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రండి మన వివాదము తీర్చుకుందాము, నీ పాపము రక్తం వల్లే ఎర్రమైనది, అభిషేకం వల్లే ఎర్రబడు. దేవుడికి మనకు మధ్యలో వివాదం ఏర్పడు, అది పాపము శాపము చేత వివాదం ఏర్పడు. ఇప్పుడు ఎవరు తగ్గారో తెలుసండి, దేవుడే తగ్గి మన దగ్గరికి వచ్చి రండి, అసలు నీకు నాకు మధ్యలో అడ్డు ఏదో అడ్డును తొలగించుకుందాం రండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆ సమయంలో పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు రండి, మనం విశ్వాసంతో కూడుకొని మనం దేవుడి సహాయం పొందుకుందాం అని సమయంలో పిలిచినప్పుడు ఆ పిలుపును అందుకున్న ఇశ్రాయేలు అందరూ వచ్చారు. దేవుడు కూడా మనందరినీ పిలుస్తున్నాడు, రండి. ఎక్కడికి రావాలి? దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు మన పాపములను శాపములను మనకున్న కష్టాలు సమస్యలన్నీ తీసివేసి మన సమృద్ధితో నింపుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ రోజు ఈ తెగమచ్చలను పిలుపుకొని మీరందరూ వచ్చారు. దేవుడు మనందరూ బహుగా దీవించుగాక. హల్లెలూయా. ఈ తెగమచ్చలను కూడా నేను కూడా ఆందోళన ఇచ్చాను. ఎలా మనల్ని టీవీ యాడ్ ద్వారా అందించాం, టాబ్లెట్ ద్వారా అందించాం, ఆయా చోట్ల బ్యానర్ కట్టి మనం ఆహ్వానం అందించాం, ప్రత్యేకంగా కొంతమంది కాల్ చేసి ఆహ్వానం అందించాం, కొంతమంది ఇళ్ళను దర్శించి ఆహ్వానం అందిస్తే ఈ ఆహ్వానం అందుకుని మీరు మాత్రమే వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు బహుగా దీవించుగాక. ఎందుకు ఈ ఉపవాసం జీవకుడిగా ఏర్పాటు చేయడం జరిగిందంటే, తన వద్ద డబ్బుకు దేవుడి మధ్యలో
దేవుడు వాడుకున్న డబ్బు ఎక్కువైపోయి విధంగా ఒక హాల్ తీసుకొని ఉపవాసం ఉద్యోగుడిని ఏర్పాటు చేశారు. కానీ మరి ఎందుకు ఉపవాసం ఉద్యోగుడిని ఏర్పాటు చేశారో తెలుసండి. నేను ఆయా చోట్ల చిన్నగా ప్రార్థనలు చెల్లిస్తూ ఉంటాను. ఆదివారం రైల్వే స్టేషన్ దాకా ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఆరాధన జరిగిస్తూ ఉన్నాను. శుక్రవారం బ్యాంక్ కాలనీ దగ్గర సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు అక్కడ ఆరాధన జరిగిస్తాం. శనివారం మన హౌసింగ్ బోర్డు దగ్గర అక్కడ చిన్నగా ఆరాధన చేస్తాం. నా గుండెలో దేవుడు వాక్యాన్ని పెట్టాడు. నా గుండెలో దేవుడు శ్రేష్టమైన సందేశాలు పెట్టాడు. అని ఆ సందేశాలను కొంతమంది మాత్రమే ప్రకటించగలుగుతున్నారు. బయట మీటింగ్స్ క్రిస్మస్ కానీ బయట మీటింగ్స్ అందిస్తున్నప్పుడు వాక్యం చేస్తున్నారు, చేసి వచ్చేస్తున్నారు. కానీ ఆశ కొంతమంది దేవుడు నడిపించారు. ఈ వాక్యం అనేక మంది వినాలి. అనేక మంది వాక్యం వినాలంటే వారికి వస్తువులు పరిస్థితులని ఏర్పాటు చేయాలి. ఆ విధంగా వస్తువులు పరిస్థితులని ఏర్పాటు చేయాలి. ఇలాంటి హాల్ ఇలాంటి హాల్ తీసుకోవాలంటే శక్తికి మించిన పని. అది ఆర్థికంగా ఎంతో భారమే అయినా సరే ఇది దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు ఇందులో పక్కన వేరే కదండి, ఈ పాట చుట్టూ మౌలిక వాక్యం చేస్తా ఉంటారు. నా విశ్వాసాన్ని దేవుడు ఎంత గణపరచాడో చెప్తున్నాను. ప్రతిరోజు ఈ వాక్యం చేస్తా ఉంటాను. వాక్యం చేసుకున్నప్పుడు డిసెంబర్లో ఆ ఫస్ట్ వీక్ లో నా ఉదయం 6 గంటలు కూడా పెరిగిపోయింది. ఇలా వాక్ చేస్తున్నప్పుడు ఈ హాల్ అటాచ్ అయింది కదండి, ఆ పక్కనే అక్కడ ఆగిపోయి నేను చెప్పులు పక్కన పెట్టి 2 చేతులు చాపి ప్రభువా ఈ హాల్లో ఒక్క రోజునైనా ప్రేయర్ మీటింగ్ పెట్టాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. మళ్ళా వెళ్ళలేదు, మళ్ళా వచ్చి హాల్ అక్కడే చాలు. నేను 2 చేతులు ఈ హాల్ వైపు చాపి ప్రభువా ఈ హాల్లో ఒక్క రోజైనా స్వాగతం ప్రకటించాలి ప్రభువా అని బాధతో ప్రార్థన చేశాను. అలాగా 3 రౌండ్లు తిరిగితే 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు తిరిగితే 7 సార్లు ప్రార్థన చేసేవాడు. అప్పుడు నేను దేవుని యొక్క సూచన అడిగాను, ప్రభా మరి హాల్లో మీటింగ్ పెట్టాలంటే ఎంతో ఆర్థికంగా అవసరం ఉంటాయి. అన్ని ఏర్పాటు చేయాలి. ఈ విధంగా హాల్ తీసుకోవాలి, ఆర్కెస్ట్రా వారికి మనం పురమాయించుకోవాలి, కెమెరా మీరందరికీ మనం చూసుకోవాలి అని చెప్పి ఇవన్నీ ఆర్థికంగా ఎంతో దేవుని యొక్క సూచన ఏంటా సూచన సార్? ప్రభా ఇది డిసెంబర్ నెల కనుక, ఇది క్రిస్మస్ నెల కనుక ప్రభా మీరు నన్ను అనేక చోట్ల ఇలా వాడుకుంటే ప్రభా నేను ఎన్ని స్వార్థ అందించిన తర్వాత వారి కానుక ప్రతిదీ కూడా రూపాయి దాచి జనవరిలో ప్రభా నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రార్థనను నా విశ్వాసము లోకము ఉన్న దేవుడు చూశాడు. దేవుడికి స్తోత్రం. డిసెంబర్ 18వ తారీఖు నుండి జనవరి 1వ తారీఖు వరకు కంటిన్యూగా క్రిస్మస్ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా విశ్వాసాన్ని కనపరిచాడు. దీనికి సమస్తాన్ని దేవుడు సమకూర్చి చేశాడు. ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత నేను కారణాలు ప్రభా దీన్ని వేరే దాన్ని వాడుకోవచ్చు ప్రభా. పాస్పోర్ట్ గారు మిస్సెస్ గారు నీకు గర్భిణీ ప్రభా వాడుకోవచ్చు, దానికి వాడుకోవచ్చు ప్రభా. వచ్చే నెల రైజింగ్ తాగబడతాయి, దానికి వాడుకోవచ్చు ప్రభా. ఇన్ని కారణాలు ఏదో ఉన్నాయి, పరిచయ అవసరాలు ఏదో ఉన్నాయి. ఆ కారణాలు బట్టి దాన్ని వాడుకోవచ్చు. కానీ ఆ దేవుడు నేను తీసుకున్న తీర్మానాన్ని చూసాడు కాబట్టి దేవుడు క్రిస్మస్ నెలలో వాడుకుంటున్నాడు. అందుకు దేవుడిని మనం నమ్మకంగా దేవుడిని గణపరచాలంటే ఎన్ని తర్వాత వచ్చే ఎన్ని అవసరం ఉన్నా సరే ముందు దేవుని కార్యం జరగాలని ఈ యొక్క జనవరి నెలలో 23వ తారీఖున ఈ ఉపవాసం ఏర్పాటు చేయాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో పిలిచినప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎలా వచ్చారో దేవుడు కూడా పిలిచినప్పుడు మనం అందరం కూడా దేవుని సన్నిధికి వస్తే దేవుడు మన పాపమును తీసుకుని మాత్రమే కాకుండా దేవుడు మనకు ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడో ఆ వాక్యం సమయం పిలిచినప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా వచ్చాడు. అందరూ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సమయం 7వ అధ్యాయం 7వ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు
విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారు ఫిలిష్తీయుల సర్దారు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఇశ్రాయేలు మీదకి వచ్చి ఈ సంగతి ఈ సంగతి ఇశ్రాయేలు ఇశ్రాయేలు విని విని ఫిలిష్తీయులకు భయపడి ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మనలను రక్షించినట్లుగా మా కొరకు మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట చేతుల మానవతని సమూహంలో మనం చేసి చాలా మొదటి అంశం మనం ధ్యానించాం పిలుపు, రెండవ అంశం ప్రార్థన. రెండవ అంశం ఏంటండి? ప్రార్థన. ఆ రోజులలో తరచుగా ఇశ్రాయేలీయులకు ఫిలిష్తీయులకు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని మీదనే ఆధారపడేవారో ఆయా కాలంలో దేవుడే ఇశ్రాయేలు పక్షంగా ఉండి వారికి జయాన్ని విజయాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా ఉండేవారో అప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో శత్రువులకు విజయాన్ని అనుగ్రహించేవారు. ఎందుకని? శత్రువుల పక్షంగా దేవుడు లేదండి, ఇశ్రాయేలు బుద్ధి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు మా దేవుడికి దూరం అయిపోయినప్పుడు కష్టాన్ని నష్టాన్ని దేవుడు మనకు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నేను నష్టపరచడానికి కాదు, నేను కష్టాలు పాలు చేయడానికి కాదు, కానీ ఆ కష్టాల్లో నష్టాల్లో దేవుని దగ్గరికి వస్తామని కొన్ని సందర్భాలు దేవుడు అనుమతిస్తారు అని ప్రతి ఒక్కరు గ్రహించారు. ఇప్పుడు మిస్పాలో ఇశ్రాయేలు అందరూ కూడా కూడి ఉన్నారని ఫిలిష్తీయులకు వర్తమానం వచ్చినప్పుడు ఫిలిష్తీయులంట ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఈ వార్త ఇశ్రాయేలు అందరికీ విన్నప్పుడు వీళ్ళు భయపడింది. ఏమిటిదమ్మా? భయపడింది. ఈ భయంకరమైన ఈ యొక్క భయ పరిస్థితుల్లో మనం చేయవలసినది ఏదైనా ఉన్నది అంటే ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ కాలంలో ఇశ్రాయేలుకు వచ్చిన భయం ఎలాగైతే భయం వచ్చినాయో ఈ రోజులో మనలో చాలా మంది భయపడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితులు భయపడుతున్నారు. కొంతమంది అనారోగ్యానికి భయపడుతున్నారు, కొంతమంది కష్టాలకు భయపడుతున్నారు, కొంతమంది నష్టాలకు భయపడుతున్నారు, కొంతమంది భవిష్యత్తు గురించి భయపడుతున్నారు. ఇలా భయాలు ఎందుకు వస్తున్నాయి అంటే భగవంతుని సంపూర్ణంగా ఆశ్రయించకపోయిన కారణాన్ని బట్టి భయాలు అనేకమంది వస్తాయి. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ భయాలు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు చెప్పాడు, బలహీనమైన విశ్వాసి మోకరిల్లి ప్రార్థన చేస్తే బలవంతుడైన సైతం గడగడబడిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక బలహీనమైన విశ్వాసి మోకరించి దేవునికి ప్రార్థన చేస్తేనట ఈ బలహీనమైన విశ్వాసిని బలవంతుడైన సైతం ఏ విధంగా భయపడుతున్నాడో ఆ సైతం దేవుడు పాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ భయం చేత మనం భయపడుతున్నాం ఒక్కసారి మనం ఆలోచించి ఆ భయం మన హృదయంలో ఉండి పోవాలంటే ప్రార్థన ఎప్పుడైతే మనం ప్రార్థన ఇస్తామో ఏదైతే మనం భయపడుతుందో ఆ భయానంతా దేవుడు తొలగించేస్తాడు. గొలియాతు వచ్చాడు, గొలియాతు 9 అడుగులు పై గొలియాతు వచ్చి ఇశ్రాయేలీయులు అలాగే ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలును మొత్తం భయపెట్టించేశాడు. అలా భయపెట్టించేసి కొట్టాడా? కొట్టలేదు. ఏమన్నా దగ్గరికి వచ్చి ఏదైనా చేశాడా? చేయలేదు. ఒక పిలుపునిస్తున్నాడు, మీలో ఎవరైనా ఒక్కడు రండి, ఒక్కడు వచ్చి నన్ను ఓడిస్తే మా ఫిలిష్తీయులంతా మీకు దాసోహం అయిపోతాం. ఒక్కడంటే ఇశ్రాయేలీలో ఒక్కడు వెళ్ళలేదు, ఆ ఇశ్రాయేలు రాజైన సౌలు వెళ్ళకపోయాడు. భయపడుతూ బిక్కున్నప్పుడు ఒక్కడు వచ్చాడు. ఎవరో తెలుసండి? దావీదు ఒక్కడు వచ్చి ఆ గొలియాతుకు, ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు కదా, ఈ గొలియాతుకు ఈ భయానికి మధ్యలో దావీదు వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దావీదు ధైర్యంగా నిలబడ్డాడో తెలిసింది? దావీదు ప్రార్థన, దావీదు దేవుడు స్తుతించేవాడు. దావీదుకు బాగా తెలుసు, నా పక్షాన నా దేవుడు ఎప్పుడు ఉంటాడు, ఏ భయం నన్ను ముంచివేది దావీదు తెలుసు కనుకని భయానికి ముందు దావీదు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అలా నిలబడి ఏం జరిగింది? దేవుడే దావీదుకు
ధ్యానించాం. యుద్ధము యెహోవాదే అని చెప్పాడు. అలాగే ఏ పరిస్థితుల్లో మనం భయపడకూడదు, ఏ పరిస్థితుల్లో మనం భయపడకూడదు. మనం భయపడకుండా ఉండాలంటే ప్రార్థన. రెండవది దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని బలపరిచేది దేనికి భయపడకుండా మనం ధైర్యంగా జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కరోనా పరిస్థితుల్లో మనందరికీ తెలుసు, చాలా మంది భయపడ్డారు. అలా కరోనా చాలా మంది భయపడ్డప్పుడు నేను ఇక్కడే ఉండేవాడు. అప్పటికి వివాహం కాలేదు, అక్కడ ఉండేవాడు. ఈ కరోనా టైంలో అందరూ భయపడుతున్నారు. నాకు కూడా ప్రారంభంలో భయం అనిపించింది, కానీ నన్ను బలపరిచింది ఏంటో తెలుసండి, నన్ను ధైర్యపరిచింది ఏంటో తెలుసండి. ప్రార్థన అయితే రెండోది దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం సమయించింది? ఏ తెగులు నీకు సమయించదు. ఆ వాక్యాన్ని నేను నమ్మి విశ్వసించేసాను. ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి ప్రభా ఏ తెగులు కూడా సమీపించలేదనో. అసలు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అంటే ఇజ్రాయేల్ చరిత్రలో జరిగింది. ఐగుప్తు దేశం అంతా తెగులు వచ్చాయి, కానీ ఇజ్రాయేలీలు గోషెను ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఆ గోషెను ప్రాంతంలో ఏ తెగులు ఇజ్రాయేల్ చేయలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ మాట నెరవేర్చాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది. ప్రభా నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక సేవ కొత్తగా వచ్చాను. ఈ వాక్యం చదివినాను, బలపరచుకోవడం, ప్రార్థన చేసుకుని ప్రతిరోజు ఆ 31 ధ్యానించాను. ఏ తెగులు ఈ గుడారం సమీపించదు. ఆ వాక్యం అని ఎంత ధైర్యపరిచిందో తెలుసండి. ఆ టైంలో నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు కాస్త జనంతో వచ్చి ప్రార్థన చేస్తారా, ఇదే కరోనా ఏంటండి. ఆ రోజుల్లో ఎవరైనా ఫోన్ చేస్తే వెయిట్ చేయడానికి చాలా ఉత్సాహంగా నేను వీధి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చుట్టూ అందరూ చెప్పారు, పాస్టర్ గారు బయటకు వెళ్ళాలంటే మొత్తం వెళ్ళకండి. అయినా సరే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవారు. మీకు విషయం తెలుసు, నేను ఎక్కడైతే ఉన్నానో నా ముందు వరకు కరోనా వచ్చింది, నా పక్కన వరకు కరోనా వచ్చింది, పైన వరకు కరోనా వచ్చింది. రాలేదు ఎక్కడంటే దేవుని సేవ, దేవుని స్తోత్రం. ఆ కరోనా టైంలో చాలా మంది ప్రేర్ చేస్తున్నారు, కానీ నాకు భయపడించిన కారణం ఏంటంటే దేవుని వాక్యం, దేవుని స్తోత్రం. ఎవరైతే ప్రార్థన మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని తప్పకుండా ధ్యానిస్తారో దేవుడు వాక్యంలో ధైర్యం. బైబిల్లో మాట ఉంది, నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అడవికి రాజు సింహం ఎందుకైనా తెలుసండి. అడవికి రాజు జిరాఫీ అవ్వచ్చు, అడవికి రాజు హిప్పోపటమస్ అవ్వచ్చు, అన్ని ఆకారంలో పెద్దయి. కానీ అడవికి రాజు హిప్పోపటమస్, జిరాఫీ ఇవి అవ్వలేదు. అడవికి రాజు ఏదైంది? సింహమై. కారణం ఏంటో తెలుసండి, సింహం ధైర్యమే సింహాన్ని రాజుగా చేసింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండాలని దేవుడు మనకు సెలవించిన ప్రకారం మనం ధైర్యంగా ఉండాలంటే నీతిమంతుడైన ప్రభువు యేసు క్రీస్తును మనం కలిగి చేసి ప్రార్థించినట్లయితే, దేవుడి వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మనకి కలిగిన ధైర్యాన్ని ఇస్తాడు. నా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దైవజనులైన సమూహంలో అయ్యా మా ప్రభు మీరు ప్రార్థన చేయడం మానవకు అని ప్రార్థన చేస్తూనే మరొక వైపు కన్నీళ్లతో వారు పశ్చాత్తాపడ్డారు. మూడో వచనంలో వారు పశ్చాత్తాపంతో దైవజనుడైన సమూహంలో విశ్వాస ప్రార్థనలో వచ్చి ప్రార్థించడం ప్రారంభించారు. చూడండి, రోమాగ్రంథంలో మనం కనబడుతుంది, వారందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఉద్దేశించిన కీడు మరి చేయకుండా మారాడు. దేవునికి స్తోత్రం. వీరికి కలిగిన పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు మనకు చేస్తున్నాడు. మా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విశ్వాసం చేసి ప్రార్థించి పశ్చాత్తాపడ్డారు. అలాగా ఉపవాసం ఉండి ప్రార్థించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు చూసి మౌనంగా ఉన్నాడా? లేదు. ఏం జరిగిందో ఒకసారి ఈ యొక్క అంశాన్ని మనం చదువుకొని ధ్యానించి ముగించేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం కూడా మనం చదువుతాం. సమూయేలు పాలు పిడుకొని ఒక గొర్రెపిల్ల తెచ్చి యెహోవా సర్వాధికారిగా అర్పించి ఇశ్రాయేలు పక్షంగా యెహోవా ప్రార్థన చేయడం,
యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటకై ఇశ్రాయేలు మీదకు వచ్చి, అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు కురిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దైవజనుడు పిలుపునందుకుని ఉపవాసంతో ఇశ్రాయేలు అందరూ విస్మరించినటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు భయపెడుతున్నా అనే వార్త విన్నప్పుడు వారు ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు, ఇశ్రాయేలీయులు దైవజనుడైన సమూయేలు అందరూ కలిసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ముగింపు తర్వాత అందరూ ఇదే కలిసి ప్రార్థన చేయబోతున్నారు. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధంగా ఉన్నారు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి, ప్రభువా మమ్మల్ని భయపెడుతున్న శత్రువులను చూడలేదు, మమ్మల్ని భీతి పెడుతున్న శత్రువులను చూడలేదు, ఈ ఫిలిష్తీయులు వారి మాట చేత యుద్ధానికి మేము వస్తున్నాము, రెడీగా ఉండండి అని మమ్మల్ని భయపెడుతున్నాము. ఆయన ఒక్కసారి ఆ శత్రువులను చూడండి ప్రభువా అని దైవజనుడైన సమూయేలు గారు ఇశ్రాయేలు అందరూ మిస్పా ప్రాంతంలో కన్నీళ్లతో మొరపెట్టుకుని దేవునికి ప్రార్థించుకుంటాడు. ఆ ప్రార్థన దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు మనిషి దగ్గరికి వెళ్తే మనిషి మొహాన్ని చాటేస్తాడు. మనిషి దగ్గరికి సహాయాన్ని కొడితే మనిషి మొహాన్ని చాటేస్తాడు. సహాయం చేయడం ఖచ్చితంగా చెప్తాడు, లేకపోతే ఇండైరెక్ట్ గా తెలియజేస్తాడు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసండి. మనం ఎలాంటి కష్టకాలంలో ఉన్నా మొదలుపెడితే దేవుడు మన ప్రార్థన విని వెంటనే సహాయానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు డిలే చేయడానికి ఇష్టపడు, దేవుడు ఆలస్యం చేయడానికి ఇష్టపడు. నువ్వు కష్టకాలంలో దేవుడిని మొదలుపెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది, ఆపత్కాలమందు యెహోవా ఉత్తరమిచ్చును. అలాగే ఆపత్కాలంలో, కష్టకాలంలో దేవుడిని మనం మొదలుపెడితే దేవుడు మన ప్రార్థనని మనకి జవాబిస్తాడు. సమూయేలు ఇశ్రాయేలు అందరూ దేవుడిని మొదలుపెట్టినప్పుడు దేవుడు అంట ఫిలిష్తీయులను చూశాడట. చూసి, ఫిలిష్తీయులారా నా ప్రజలైన ఇశ్రాయేలును మీరు భయపెడతారా అని చెప్పి దేవుడు అంట వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఫిలిష్తీయులు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. వారు భయపెట్టారో చివరికి ప్రతిఫలం ఏం జరుగుతుందో తెలుసండి. ఎవరైతే భయపెట్టారో వారు ఓడిపోయారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు సహోదరులు దయచేసి గమనించండి, మిమ్మల్ని ఏది భయపెడుతుందో, విశ్వాసం జీవ కుడికలు ఈ వాక్యాన్ని విన్నారు కదా, మిమ్మల్ని ఏ పరిస్థితి భయపెడుతుందో, మిమ్మల్ని ఏ ఆరోగ్యం భయపడుతుందో, మిమ్మల్ని ఏ చింత భయపడుతుందో, మిమ్మల్ని ఎవరు భయపెడుతున్నారో, ఏ పరిస్థితి భయపెడుతుందో విశ్వాసంతో నమ్మండి. మిమ్మల్ని భయపెట్టే వారు మీ చేతుల్లో ఓడిపోదు. నాకు దేవుడు స్తుతించాడు. చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైతే ఏ పరిస్థితి అయితే భయపెడుతున్నారో దైవజనుడుగా దేవుని ఆత్మతో చెబుతున్నాను, ఈ సంవత్సరంలో భయపెట్టేవారు భయపెట్టే పరిస్థితులు మీ చేత ఓడిపోబోతున్నా. అంతే. దేవునికి స్తోత్రం. అది ఎలా సాధ్యమైంది? కలిసి దైవజనుడితో పాటు ఇశ్రాయేలు కలిసి ప్రార్థించినప్పుడు అది సాధ్యమైంది. అప్పుడు సాధ్యమైనప్పుడు ఇప్పుడు సాధ్యమవుతా? మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకరిగా ఉన్న దేవుడు కాబట్టి నాకు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థించినప్పుడు దేవుడు ఫిలిష్తీయులను తారుమారు చేసి ఇశ్రాయేలు చేత ఓడిపోయింపజేశారు. అంత మాత్రమే కాకుండా ఏం జరిగిందో తెలిసింది. ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 11వ వచనం. 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బెత్లెహేము వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసి, అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకు
చేతులు మంచిదాన్ని మధ్యదాన్ని ఇంతవరకు ఇంతవరకు యెహోవా మనకు యెహోవా మనకు సహాయం చేసిన సహాయం చేసింది చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టారు. అని పేరు పెట్టెను. ఇలా కూడా ఫిలిష్తీయులు అనబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమూయేలు నిండిన దినములన్నిటిలో యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే భయపెట్టారో, ఎవరైతే ఫిలిష్తీయులు భయపెట్టారో వారిని ఇశ్రాయేలీయులు తరిమి వారిని పరిగెత్తించి వారిని తరిమి వారిని హతం చేసేదంట. ఆ మాటలు మనకు రాయబడుతుంది. ఎప్పుడైతే దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆధారపడిన శ్రీమంట దేవుని యొక్క హస్తం అంట ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉంది. దేవుని యొక్క కరుణా హస్తం ఇశ్రాయేలులకు అంతగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు ఇదే మాట చెప్తున్నాడు. మిమ్మల్ని ఎవరైతే ఏ పరిస్థితి మనం భయపెడుతున్నాయో ఆ పరిస్థితులకు ఆ మనుషులకు దేవుని యొక్క హస్తం విరోధంగా ఉండబోతుంది. మనందరికీ దేవుని యొక్క కరుణా హస్తం అంతగా ఉండబోతుంది. దేవుడు ఈ ఉపవాస దినమునందు సమూయేలు గారు పిలుపునిచ్చినప్పుడు ఇస్రాయేలు అందరూ కూడి ఉన్నారని, ఆ పిలుపును గౌరవించి అందరూ కూడుకున్న తర్వాత దైవజనుడైన సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరూ ప్రార్థించి పశ్చాత్తాపడిన ప్రతిఫలంగా దేవుడు విజయాన్నిచ్చిన కారణాన్ని సమూయేలు ఏం చేశాడని ఒక రాయిని తీసి నిబంధనగా దాన్ని ప్రతిష్ఠించి ఒక పేరు పెట్టాడు, ఎబినేజరు. ఆ మాట అర్థం ఇంతవరకు మనకు సహాయం చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు సమూయేలు గారికి ఇశ్రాయేలు ప్రజలందరికీ సహాయం చేసిన దేవుడు ఆయన ఈ రోజు కూడా మనకు కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు సహాయం చేసేది మనుషులు కాదు, మనకు సహాయం చేసేది పరిస్థితులు కాదు, మనకు సహాయం చేసేది మన దేవుడే. మనకు సహాయం చేసే దేవుడి వైపు మన చేతులు ఎత్తి మన ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మూసుకుని ప్రార్థనలో వచ్చండి. ప్రభువా, రాజునైన దైవజనుడైన సమూయేలు గారు ప్రభువా పిలుపును ఆహ్వానం అందించినప్పుడు పిలుపును అందుకుని అనేకమంది వచ్చారు. ఈరోజు ఉపవాస దినము నైనా ప్రకటించడానికి మేము పిలుపునిచ్చినప్పుడు ఈ ఆహ్వానం అందుకుని బిడ్డలందరూ వచ్చారు. నమ్మదగిన దేవుడు నైనా తల్లి సమూయేలు అలాగే ఇశ్రాయేలు ప్రజలందరూ మిస్పాలో చేరి ప్రార్థించినప్పుడు నైనా ఎలాగైతే నైనా ఫిలిష్తీయులను నైనా వారిని ఓడిపోకుండా చేసి ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చిన దేవా, రోజు నేను సన్నంతా మేమంతా కలిసి అయ్యా రెండు చేతులు మీ వైపు చాపి ప్రార్థన చేస్తున్నాం. దేవా, నిజమేనైనా కష్టాల్లో వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు నాయనా మనుషుల దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది. రెండు చేతులు చాపి సహాయం కోరుకుంటున్నారు. ఎలా చేయాలి ఇచ్చారో ఈరోజు కలిసి ప్రార్థన చేస్తున్నాను.
భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. భయపడద్దు, ఈ మనిషి మాకు చెప్పలేదు. భయపడకండి, మీరు మాత్రమే కావచ్చు. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు మీ అందే నమ్మించి ఏ సహాయం చేయగలని మీ మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించి ఆయన శ్రేష్ఠమైన జవాబు ఇచ్చి ప్రతి బలాన్ని కలిగించి సహాయం చేసి ఈ యొక్క ఒక్కరోజు ఉపవాసం జీవపూరిక ఈ యొక్క పాలన సెషన్ ఎంతో తీవ్రకరమైన ఆశీర్వాదకరమైన ముగింపు వరకు మీరే పక్కన ఉంది. చక్కగా ఈ పూర్తిని తెలియజేశారు. సాయంత్రం అందరినీ ప్రశ్నించవచ్చు, నామాన్ని కనపరుచుకోరు. నీ బిడ్డలు ఆశతో వచ్చినట్లే తిరిగి వారిని జవాబుతో పంపిస్తున్నందుకు వారు చేస్తారు. ఒక అద్భుతంతో పంపిస్తున్నందుకు ఒక ఆస్తిక కార్యంతో పంపిస్తున్నందుకు మీ